హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబర్ వెల్కమ్ టు అమ్లు డాడీ కుట్టి ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫస్ట్ మన ఛానల్ చూసి వాళ్ళు ఏం చేయాలి? సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి. ఓకే అండి, ఇది ఫ్రైడే వాళ్ళగా ఒక నెలకు సరిపడే కిరాణం సరుకులు ఎలా సర్దుకున్నానో చూసేయండి. అలాగే మిడిల్ క్లాస్ బడ్జెట్ సరుకులు అండి, చూసేయండి. ఎనీహౌ అండి, వీడియోకి వెళ్దాము. అలాగే నా సబ్స్క్రైబర్స్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి లైక్ కామెంట్ అయితే ఇవ్వండి అబ్బా. లైక్ ఇస్తే కామెంట్ ఇస్తే లైక్ కాదు, లైక్ కామెంట్ కంపల్సరీ బేగల్స్. ఓకేనా? ఇది ఫ్రైడే వాళ్ళగా అండి, లేట్గా పెడుతున్నాను. ఐఎమ్ సారీ, వేరే పని మీద దీన్ని ఎడిటింగ్ చేయడం మర్చిపోయాను. సో ఆ వర్కే అయిపోయింది. తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇప్పటి నుంచి వీక్లీ 2-3 వీడియోస్ అయితే కంపల్సరీ పెడతాను. కొద్దిగా లేట్ అయింది. ఓకేనా? ఓకే అండి, ఈ వాళ్ళగా చూసేయండి. నేను సరుకులు ఎలా తెచ్చుకున్నాను, ఎలా సర్దుకొని ఇంట్లో పెట్టుకుంటాను అనేది. నేను మంత్లీ సరుకులు తెచ్చుకుంటానండి. ఎందుకంటే జాంకులు అంగడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే నేను డ్యూటీకి వెళ్తూ, పిల్లలు స్కూల్కి వెళ్తూ ఇంకా ఇబ్బంది కదా. ఇంకా పిల్లల స్కూల్ ఓపెన్ అవుతున్నాయి. ఇంకా వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ 5, నేను 4:35కి లేసి అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా. అందుకనేసి తీసుకొని వచ్చాను. దీంతోపాటు నేను ఆ రోజైతే హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకొని దాని తర్వాత కిరాణం షాప్కి వెళ్ళి మళ్ళీ తర్వాత వెజిటేబుల్ షాప్కి వెళ్ళేసి అన్నీ చూసుకొని వచ్చి అయితే అన్నం కుకింగ్ చేసేసి అయితే ఆ రోజు లైవ్ పెట్టానండి. ఇంకా తర్వాత ఈ వీడియో మీకు చూపించాలి, నేను ఇంట్లో సరుకులు తీసుకొని వచ్చి ఎలా సర్దుకుంటున్నాను అనేసి అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా యాక్చువల్గా ఇంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుంటానండి. నేను సరుకులు తెచ్చేటప్పుడు ఇంట్లో ఉన్నవి అయితే కానీ దానికి తగ్గట్టు ఆఫ్ తీసుకురావడం. ఇప్పుడు ఒకవేళ ఇంట్లో ఒక 1/2 kg బ్యాళ్ళు ఉన్నాయనుకోండి, అప్పటికి నేను 2 kgs తీసుకురావడం సరిపోయినా. ఎందుకంటే మనం రోజు పప్పు ఏం చేసుకోం కదా, కర్రీస్ కూడా చేసుకుంటాం. సో ఎలా ఉన్నాను చూడండి, నాకైతే అస్సలు హెల్త్ బాగాలేదన్నమాట. ఇదిగోండి, ఇవన్నీ సరుకులు అయితే తెచ్చుకున్నాను. బడ్జెట్ తగ్గట్టే తెచ్చుకున్నానండి. నేను పెద్దగా ఏమి తీసుకురాలేదు. తగ్గట్టు తెచ్చుకుంటాను. ఒకవేళ మంత్లీ ఎండింగ్లో ఒక్కొక్కటి అట్లా ఇట్లా అయిపోతే అప్పుడు తీసుకొని వచ్చుకుంటాం అన్నమాట. నేను ఇంట్లో ఇలాగనే 1 monthకి ఒకసారి సరుకులు అయితే తెచ్చుకొని ఇలా సర్దుకుంటానండి అన్నీ. నేను ఏదో పెద్దగా 5 kg 10 kg తెచ్చుకొని మనం వాడుకోకుంటే అది ఇబ్బంది కదా. సో అందుకే అన్ని 2-3 kgs మాత్రమే తెచ్చుకుంటాను. ఒకవేళ మంత్ ఎండింగ్ లోపల అయిపోయినాయనుకో అప్పుడు ప్రస్తుతానికి తెచ్చుకొని తర్వాత మంత్ ఎండింగ్కి మళ్ళీ మంత్లీకి ఇట్లా తెచ్చుకుంటాను అనమాట. అన్ని రేట్లు అడిగి తీసుకొని వస్తానండి. మీరు కూడా ఇలానేనా? అంతేనండి. నేను ఎల్లిపాయలు ఎంత, ఇప్పుడు 1 kg ఎంత, ఆనియన్స్ ఎంత, కారం పొడి ఎంత, ఇవన్నీ నేను అడిగే తీసుకొని వచ్చుకుంటానండి. ఏదైనా సరే రేట్లు, ఎందుకంటే రేట్లు మారుతూ ఉంటాయి కదా. వాళ్ళు నచ్చినట్లు వేసుకుంటూ వెళ్ళిపోతారు. ప్రతిదీ రేట్ అడిగి ఇంత అయితే మనం ఎంత తీసుకోవాలి, మన బడ్జెట్ తగ్గట్టు ఎలా తీసుకోవాలని అయితే తీసుకుంటాను. అంతే కదండి మిడిల్ క్లాస్ వాళ్ళు. నేను మరీ అంత రిచ్ కాదు, మరీ అంత పూర్ కాదండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. సో నాకు తగ్గట్టు నేను ఎంతవరకు చేసుకుంటాను అనేది ఆల్రెడీ ఒక అందాజు ఉంటుంది కదా, దాని తగ్గట్టు తీసుకుంటాను. కొబ్బరి వచ్చేసి 1/4 kg తీసుకున్నానండి. ఎందుకంటే ఇంట్లో మేము టెంకాయ కొడుతూ ఉంటాము. ఆ కొబ్బరి ఎండబెట్టి పొడులు చేసుకుంటుంటాను. కర్రీస్లోకి వేస్తాను, నాన్ వెజ్లోకి వేయను. కానీ దేవునికి ఆడ కొట్టిన కొబ్బరిలు అయితే ఇలా వేస్తే తీసుకుంటాను. ఇంకా బెల్లం, అప్పుడప్పుడు బెల్లం టీ, బెల్లం అన్నము దేవునికి ప్రసాదం పెట్టడానికి ఉంటుందని తీసుకుంటాను. తర్వాత వచ్చేసి ఇడ్లీ రవ్వ కూడా మంత్లీ 2 times కాబట్టి ఎంతగా ఉండదు. మళ్ళీ ఇంట్లో తెచ్చుకొని పురుగు పట్టడం ఎందుకు అనేసి నేను అన్నీ తక్కువే తీసుకొచ్చుకున్నాను. తక్కువ అంటే అంతేం లేదులేండి. ఎంతైంది అనుకుంటున్నారు ఈ సరుకులు అండి? కరెక్ట్గా 2850 రూపీస్ ఓన్లీ సరుకులే. ఆయిల్ అయితే ఫ్రీడమ్ ఆయిల్ అయితే విడిగా కేజీ అయితే 200 అంటండి. ప్యాకెట్ అయితే 180 ఎంతనో ఉంది. సో అందుకనే నేను 3 kgs తీసుకున్నాము. ఆయిల్ అయితే చూపించలేదు, పక్కన పెట్టేసా, మర్చిపోయా అనమాట. అది అంతకుముందు తెచ్చాను. తర్వాత సరుకులన్నీ ఒక చోటు తెచ్చాను అనమాట. ఇంకా పల్లీలు అన్ని రేట్లు అడుగుతానండి. ప్రతిదీ రేట్లు అడిగి నేను నాకు సరిపోయినంత తెచ్చుకుంటాను అనమాట. తర్వాత చూద్దాంలే అనేసి ఇంకా ఇవన్నీ అయితే కానీ 2850 రూపీస్ అయినాయి అనమాట. ఇదండి, ఏం చేద్దాం చెప్పండి, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతే కదా. ఇప్పుడు
నేను ఒకటే చెప్తాను, 3 పూట్ల రైస్ తింటే కానీ హెల్త్‌కు మంచిది కాదు. అలాగని పని తక్కువలే మామూలుగా అన్నం పప్పు చేస్తే అయిపోతుందిలే అనుకున్నాం అనుకోండి, మనకే ఇబ్బంది. మీరు టిఫిన్లు చేసుకొని తింటారు, మీరు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అయితే ఏం తింటారు, సద్దన్నం తింటారు అంటారు. మేము కూడా సద్దన్నం తింటామండి. రాత్రి మిగిలిపోయిన అన్నం ఉందనుకోండి, నేను చక్కగా ఒక గిన్నెలోకి తీసి పెట్టి పక్కకు పెట్టేసి మార్నింగ్ దాని టమాటా రైస్ కానీ, పులిహోర కానీ, చిత్రాన్నం కానీ చేస్తాను. అలాగనే అలాగనే పెరుగన్నము అలా తింటామన్నమాట. సో నేనేమంటానంటే, ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, రిచ్ ఉన్న వాళ్ళ పేదవాళ్ళ అనేది కాదు మ్యాటర్ ఇక్కడ. మనం ఇంట్లో మన సంసారం మనకే తెలుసు అన్నమాట, ఎవరికీ తెలీదు. సో మన ఇంట్లో సంసారం మనకు ఎలా యూస్ఫుల్ అవుతుందో, మనకు ఎలా అనిపిస్తుందో అలాగనే చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో నేను అలాగనే అనమాట. నేనేమనుకుంటాను, ఇప్పుడు బియ్యం మూట ఎంత ఉన్నాయి, 50 కేజీలు 2500, 3000, 25 కేజెస్ అయితే 1300, 1400 ఇలా ఉన్నాయి సోనా మసూర్ బియ్యం. సో 3 పూట్ల మనం రైస్ తిన్నాం అనుకోండి, హెల్త్కు మంచిది కాదు. అలాగనే 3 పూట్ల అన్నం తిని అన్నం తినాలంటేనే మనకు విసుగొస్తుంది. అలాగనే మనము బియ్యం కూడా ఆదా చేసుకోవాలంటే, నా అభిప్రాయం అన్నమాట. దీంట్లో రిచ్ పూర్ అని ఏం లేదు, నేను చేసేదైతే చెప్తాను. నేను రాత్రి అన్నం మిగిలిపోతే చిత్రాన్నం కానీ, పులిహోర కానీ, పెరుగన్నం కానీ కలిపి పెట్టుకొని అయితే మేము కూడా సద్దన్నం తింటామండి. అలాగనే టిఫిన్స్ ఎందుకు అని అంటే, మనం బియ్యం ఆదా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 3 పూట్ల అన్నం తింటే ఏమవుతుంది, బియ్యం అయిపోతుంది. అదే మనం మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ రైస్, నైట్ రైస్ అయితే ఓకే. నైట్ కూడా చపాతీ, రోటీ, రాగి ముద్ద ఇలా అయితే చేసుకుంటాం అనమాట. ఇదేదో రైస్ అయిపోతాయి అనేసి చేస్తున్నానని కాదు. నా ఇంట్లో నాకు తెలుసు, నా పిల్లలు ఎంత తింటారు, మా వారు ఎంత తింటారు నాకు తెలుసు అనమాట. మా ఇంట్లో మేము ఎంతమంది ఎట్లా తింటాము దాన్ని బట్టి నేను తెచ్చుకుంటా అనమాట. ఇప్పుడు 3 పూట్ల రైస్ తింటే ఏమవుతుందంటే, బాడీ ఎనర్జీగా ఉండట్లేదు అనమాట. 3 పూట్ల రైస్ తినాలన్నా విరక్తి వస్తుంది. బయట పోయి టిఫిన్ తినాలంటే కంపల్సరీ ఒక మనిషికి 50 రూపీస్ అవుతుంది. అదే మనం తెచ్చుకుంటే అదే 50 రూపీస్కి ఇంట్లో వాళ్ళమంతా టిఫిన్ తినచ్చు. దోశ కానీ, ఇడ్లీ కానీ, ప్లేట్ ఇడ్లీ ఎంత 50, దోశలు ఎట్లా 40నో 50నో అలా ఉంటాయి. సో నాకు తెలిసినంత వరకు, నా అనుభవం ప్రకారం నేను మళ్ళీ చెప్తున్నానండి. నా అనుభవంలో నేను ఫేస్ చేసినట్టు మాత్రమే మీకు చెప్తున్నాను, ఏదో వీడియో కోసం కాదనమాట. ఓల్గాస్ అంటేనే ఏంటి, మనమైతే ఏం ఫీల్ అవుతామో, మనం ఏం వీడియో తీస్తామో దాన్ని మనము చెప్పడం అన్నమాట. సో నేనేమంటున్నానంటే, టిఫిన్స్ కూడా బయట తింటే ఎంత అవుతాయో తెలుస్తుంది. ఒక్కొక్కసారి మన హెల్త్ బాగాలేకపోవచ్చు, ఒక్కోసారి పిల్లలు చేసుకోలేకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తాం, బయటది తెచ్చుకుంటాం కదా టిఫిన్ అంతా. అప్పుడు ఒక 4 మెంబర్స్కి టిఫిన్కి ఎంత అవుతుంది, 200 రూపీస్ అవుతుంది. అదే మనం ఇంట్లో టిఫిన్ చేసుకున్నాం అనుకోండి, మేలే కదా, ఆదా అవుతుంది కదా. సో ఈ ఉద్దేశంతో నేను టిఫిన్స్ కూడా చేస్తుంటాను. ఈ ఉద్దేశం అనే కాదు, మనం ఇంట్లో మన పిల్లలకు వండి పెట్టేది వేరు, బయట తీసుకొని వచ్చి పెట్టేది వేరు. ఒక్కోసారి దోశలు పుల్లగా ఉంటాయి, ఒక్కోసారి నిన్నటి దోశనో మొన్నటి పిండో వండేసి పెడతారు. కొద్దిగా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి కదా. సో అందుకనే నేనేమనుకుంటున్నానంటే, నేనైతే కానీ గోధుమ పిండి ఆశీర్వాద్ వాడతానండి. ఇదిగోండి, ఆశీర్వాద్ కానీ అన్నపూర్ణ కానీ రెండిట్లో ఏదో ఒకటి అయితే బాగుంటాయి అన్నమాట రోటీస్ దాంతో. సో నేనేమంటున్నానంటే, ఒక పూట టిఫిన్స్ చేసుకొని 2 పూట్ల రైస్ కానీ, లేదంటే చపాతీ, నైట్ టైమ్స్ చపాతీ కానీ, రాగి ముద్ద కానీ తినడం, ఆఫ్టర్నూన్లో అన్నం తినడం మాత్రం అయితే మంచి బెస్ట్ అని అయితే నేను చెప్తాను. మనకి బడ్జెట్ ప్రాబ్లం వల్ల అనేది చెప్పాను, కానీ మన ఇంట్లో మనం ఎలా సర్దుకొని ఉండాలనేది మనకు మాత్రమే తెలుసు. మా ఇంట్లో నేనేది సర్దుకొని ఇలా చేసుకుంటాను అనమాట. 3 పూట్ల అన్నం తినాలంటే పిల్లలు తినరు, చాలా ఐటమ్స్ కోరుతారు. మధ్యలో మనం కూడా ఎప్పుడైనా హోటల్ నుంచి రెస్టారెంట్కి వెళ్ళి తినడం అలా ఇలా ఉంటుంది కదా. సో అందుకనే నేనైతే రెగ్యులర్గా మార్నింగ్ టైమ్స్ అయితే టిఫిన్స్ చేస్తాను, అలాగనే ఆఫ్టర్నూన్ అయితే రైస్ అవి చేస్తాను. ఈవినింగ్ టైం చపాతీ, రోటీ, లేదంటే కానీ రాగి ముద్ద ఇలా ఉంటుంది. కర్రీస్ని బట్టి చేసేస్తాను అనమాట. ఆఫ్టర్నూన్ ఉండే రైస్ నేను మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ అయితే చేస్తానండి. ఆఫ్టర్నూన్ ఉన్న కర్రీసే మళ్ళీ ఉంటాయి అన్నమాట.
ఈవినింగ్ ఉంటాయి అనుకోండి, నేను ఇంకా రైస్ ఒకటే చేస్తాను, లేదంటే కర్రీస్ని బట్టి చపాతో సంగటో చేస్తూ ఉంటాను అనమాట. నేను ఇది మా ఇంట్లో నేను సర్దుబాటు చేసుకునేదాని అయితే చెప్పాను, మా ఇంట్లో తినేదాన్ని బట్టి నేను చేసుకుంటాను అనమాట. నువ్వు బాగానే చెప్తావు అమ్మ టిఫిన్లు తినమని అంటారు, అలా ఏం లేదండి. నాకు తెలిసినంత వరకు మా ఇంట్లో నేను మా వాళ్ళు తినేదాన్ని బట్టి చేసేదాన్ని బట్టి నేను సర్దుబాటు చేసుకుంటున్నాను అనమాట. మీకు అది లేదు అనుకుంటే కానీ మీ ఇష్టం అది. నేను రైస్ 3 పూట్ల తినడం హెల్త్కి మంచిది కాదు. షుగర్స్ కానీ బేబీస్ కానీ, షుగర్ ఉన్న వాళ్ళు కానీ బీపీ ఉన్న వాళ్ళు కానీ, అలాగనే రెగ్యులర్గా మనము రైస్ తినాలంటే తినలేం కదండి, ఎంతైనా విసుగు వస్తుంది అని మాత్రమే చెప్తున్నా. అందుకనే మనం ఇంట్లో చేసుకునే దానికి బయట చేసుకునే దానికి చాలా తేడా ఉంటుంది. మనకి రైస్ ఆదా వస్తుంది, అలాగనే బయటికి పోయి టిఫిన్లకు ఉన్న ఖర్చులు తగ్గుతాయి. ఇంట్లోనే మనము నీట్గా చేసుకుని తినేది బాగుంటుంది అనేసి నా ఒపీనియన్ అనమాట. తర్వాత మీ ఇష్టం, నేను మీకు చెప్పట్లేదు. మా ఇంట్లో నేను చేసుకునేది అయితే ఇలాగనేనండి. మార్నింగ్ టైమ్స్ టిఫిన్ చేస్తాను. ఒకవేళ నాకు టైం లేక నేను టిఫిన్ చేయకపోతే మార్నింగ్ రైస్ చేసేస్తాను. ఆఫ్టర్నూన్ నైట్ రైస్ తిన్నా కూడా ఈవినింగ్కి టిఫిన్ కానీ, లేదంటే ఈవినింగ్ సంగటి కానీ చపాతి కానీ ఓపికను బట్టి, మన ఓపికను బట్టి మనం చేసుకొని వెళ్ళిపోవాలి కదండి. సో ఇదిగోండి ఇలా అన్నీ సర్దుకుంటున్నాను అనమాట. ఉన్నటి మాత్రం ఈ బకెట్లో వేసేస్తాను, అంటే డబ్బాలలో ఇంకా వాడుకునేది ఉంటే కానీ ఈ పెద్ద బకెట్లోకి వేసుకొని నాకు అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాను అనమాట. సో ఇంకా దేవునికి అయితే కానీ పూజ ఆయిలు, ఇంకా నేను దేవునికి వాసన ఉదిగడ్డలు అంటారు కదా, స్మెల్ వచ్చే ఉదిగడ్డలు అయితే దేవునికి మామూలుగా కడపాన్ దగ్గర అక్కడ పెట్టేటివైతే రెగ్యులర్ నార్మల్ వాసన లేని ఉదిగడ్డలు అయితే తీసుకున్నాను. పసుపు, తర్వాత ఆయిల్, ఒక అగ్గిపెట్టె తీసుకున్నాను. ఇంకా తర్వాత ఇప్పుడు మేము బట్టలు వాష్ ఉంది కదండి, అందుకే సోప్స్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా ఇవన్నీ ఒక 20 డేస్కి అలా అనమాట. షాంపూస్ కానీ అవి కానీ అయిపోతే మళ్ళీ తెచ్చుకుంటాం అనమాట. ఇంకా ఎల్లిపాయలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఎల్లిపాయలు అయితే అక్కడ వేసేస్తాను. గాలికి ఉండాలి కదా ఎల్లిపాయలు, డబ్బాలలో వేసేకైతే కాదు. ఆల్రెడీ కారం పొడి ఉంది కాబట్టి నేను కారం పొడి అలా పెట్టుకున్నాను అనమాట. సో గుంటూరు కారం అంట అండి, కేజీ ఎంతో చెప్పారని మర్చిపోయాను. ఈ వాయిస్ ఓవర్ లేట్గా ఇస్తున్నాను, సో అందుకే మర్చిపోయాను. 250 280 అనుకుంటా కేజీ గుంటూరు కారం. ఎలా సర్దుకున్నానో ఏమో చెప్పేసేయండి. ఇలా నేను 1 మంత్కి ఒకసారి తెచ్చుకుంటానండి. ఇలా ఒకవేళ మంత్లీ ఎండింగ్లో 2-3 డేస్ అలా ఒకవేళ ఏమన్నా అవసరం అయితే మామూలుగా ఒక 1/4 కేజీ అలా తెచ్చుకుంటాను. తర్వాత మంత్లీ తెచ్చుకుంటాను. ఇవి దేవుని సామాన్లు దేవుని దగ్గర పెట్టేస్తున్నాను. సో నాకు తెలిసి 3 పూట్ల ఎవరు తినలేరు కదా రైస్ 3 పూట్ల. సో చాలామంది టిఫిన్స్ చేసుకుంటారు, కొంతమంది బయట తెచ్చుకుంటారు. ఎవరి వీలుని బట్టి, ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు చేస్తారు. మా ఇంట్లో అయితే రెగ్యులర్గా ఇదేనండి. ఓకేనా. ఇలా మంత్లీకి ఒకసారి నేను సరుకులు అయితే తీసుకొని వచ్చేసి ఇలా సర్దేసుకుంటాను. ఎలా సర్దుకున్నాను ఏమనేది చెప్పండి, ఓకేనా. మేము మరి బడ్జెట్కి తగ్గట్టే తెచ్చుకున్నానండి. నేనైతే రేట్లు అడిగి తెచ్చుకుంటాను, ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్లు రేట్లు వేయడం, లేదంటే కానీ ఎక్కువ రాసేయడం ఇలా ఉంటుందన్నమాట. సో ఎన్ని కేజీలకి ఎంత రాశారు ఏమనేది కంపల్సరీ నేనైతే కానీ రేట్లు అడిగి తీసుకొని వస్తాను. అలాగే రేట్లు అడిగిన తర్వాత వాళ్ళు టోటల్ అమౌంట్ వేసేటప్పుడు కూడా కొద్దిగా ఎక్కువ వేస్తారండి. ఇలా నేనైతే ఫేస్ చేస్తాను అనమాట. అంటే రేట్లన్నీ ఒక 200 150 ఇలా ఎక్కువ పడతాయి అనమాట. సో నేను ఒకసారి అయితే కాలికట్ ఉంటే కానీ అక్కడే చెక్ చేసుకుంటాను. నేను వెళ్తే అలానే చెక్ చేసుకుంటాను. ఇంకా మా బాబు వీళ్ళు వెళ్తే కానీ చెక్ చేయరు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేను చెక్ చేసుకొని పంపిస్తాను అనమాట, 1కి 2 సార్లు. ఎందుకంటే వాళ్ళు చాలామంది సరుకులు ఇస్తూ ఉంటారు కదా. సో అందువల్ల కావచ్చు, లేదా కావాలని కావచ్చు, మనకు తెలియదు. కానీ వాళ్ళు చాలామందికి సరుకులు ఇచ్చేటప్పుడు మర్చిపోతారు. మేబీ ఒక 100 రూపీస్ 200 రూపీస్ ఎక్కువ వేస్తూ ఉంటారు. కాబట్టి నా ఉద్దేశం వరకు అక్కడ మనం సరుకులు తీసుకొని వాళ్ళు టోటల్ అమౌంట్ వేసినప్పుడు మనం అక్కడే ఉండి చెక్ చేసుకోవడం బెటర్ అని అయితే నేను అనుకుంటాను. నేను అక్కడే చెక్ చేస్తాను. మరి మీరు ఎలా చెక్ చేస్తారు? అంతే కదండి, వాళ్ళు అలా వేస్తారనమాట. పొరపాటుగా వేస్తారో కావాలని వేస్తారో ఐ డోంట్ నో. నేనైతే కానీ అక్కడే ఉండి సరుకులు ఎంత రేట్లు వేసినారు ఏమైనా ఒకసారి చెక్ చేసుకొని దాని తర్వాత టోటల్ అయితే అమౌంట్ చెక్ చేస్తానమాట. చెక్ చేసిన తర్వాత సరిపోయిందా లేదా అనేసి 1కి 2 సార్లు చెక్ చేసిన తర్వాతనే వాళ్ళకి నేను అమౌంట్ ఇస్తాను అనమాట. మీరు ఇలాగనే చేస్తారా? నేనైతే ఇలాగనే చేస్తానండి. మీరు కానీ ఇలా చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఓకే అండి, ఆ రోజు అక్కడే ఉండేసి చెక్ చేసుకుని అయితే ఇలా వచ్చేసాను. ఎలా సర్దుకున్నాను ఏమనేది చెప్పండి. అలాగనే వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మా మిడిల్ క్లాస్ బడ్జెట్ ప్రకారం మేమైతే తెచ్చుకున్న సరుకులు అయితే ఇవి. మాకు ఇంత అమౌంట్ ఏందైతే ఇంత అయింది.
ఓకే, వీడియో ఎలా నచ్చింది? నచ్చితే కానీ లైక్, షేర్, కామెంట్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్ ప్రతిదీ మీకు వస్తుంది. ఓకేనా, నేను పెట్టే వీడియో మాత్రం. సో ఇలాగనేనండి నేను సర్దుకునేది. కొబ్బరి కూడా ఎలానో చెప్పాను కదా, దేవుడి దగ్గర కొడుతూ ఉంటాము. సో అవైతే మేము కర్రీస్లోకి వాడుతూ ఉంటాను. చూడండి, ఇలా అయితే సర్దేసుకొని పెట్టేసుకున్నాను. ఇదేనండి, వీడియో నచ్చితే కానీ కంపల్సరీ లైక్, కామెంట్ ఇచ్చేస్తారనుకుంటున్నాను. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్. ఓకే అండి, బాయ్ బాయ్, టేక్ కేర్.